ఇక్కడ నువ్వు నా కాలర్ పట్టుకున్నావు, అక్కడ నా బావ దాన్ని జుట్టు పట్టుకుని ఉంటాడు. ఈ చెంప ఆ చెంప వాయించి ఎవరితో తిరిగావే, ఎవరితో కడుపు తెచ్చుకున్నావే అని అడుగుతుంటాడు. అడ్జస్ట్ చేసుకుంటావా అంటే దానికి ఎన్ని కడుపులైనా పర్వాలేదు, నేను దాంతోనే బతుకుతాను, అదే నా భార్యనే అంటావు, అంతేనా? అంతే. అర్థమైందిరా, అర్థమైంది. నీకు పట్టింది ప్రేమ పిచ్చి కాదు, దాని డబ్బు పిచ్చి. వాదోపవాదాలు విన్న తరువాత ఈ సమస్యకు పరిష్కారాన్ని డిఎన్ఏ టెస్ట్ మాత్రమే చూపించగలదని కోర్టు నమ్మి తల్లిదండ్రులకు, శిరీషకు డిఎన్ఏ టెస్టులు జరిపించి రిపోర్ట్స్ని కోర్టుకు సబ్మిట్ చేయవలసిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ని ఆదేశించడమైనది. Now the court is adjourned. చెక్ పెట్టేశాను మేనగోడలా. ప్రపంచంలో ఏ తల్లిదండ్రులకు కూడా ఇది మా బిడ్డ కాదు అని చట్టరీత్యా నిరూపించుకునే పరిస్థితి రాదేమో, రాకూడదు కూడా. ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉండదు. ఎందుకంటే అది కేవలం ఒక డిఎన్ఏ పరీక్ష కాదు, రక్త సంబంధానికి, ప్రేమ బంధానికి, ఆప్యాయతకు, అనురాగానికి పెట్టిన పరీక్ష. నవమాసాలు మోసి బిడ్డని కని అపురూపంగా పెంచుకొని ఈ రోజున ఇది నా బిడ్డ కాదు, నేను జన్మనివ్వలేదు, ఇది నా పేగుబంధం కాదు అని చెప్పటానికి నా మనసు ఎంత క్షోభించిందో నీకు తెలీదమ్మా. నువ్వు ఆడిందే ఆటగా, పాడిందే పాటగా నిన్ను నెత్తిన పెట్టుకుని చూసుకున్నందుకు ఈరోజు నువ్వు మమ్మల్ని బజార్లో పడేశావు. ఎందుకు మాపై ఇంత కక్ష కట్టావు? నువ్వు చేసింది తప్పో ఒప్పో నీ మనసుకే తెలియాలి, కానీ మాకు నిజమేంటో తెలియాలి. నువ్వు తల్లివి కావటానికి కారణం ఎవరో మాకు తెలియాలి. ఇప్పటికీ నీకు చెప్పాలనిపించకపోతే నువ్వైనా చచ్చిపో, లేకపోతే మమ్మల్ని అన్నా చంపేయి. నువ్వు నోరిపో, ఎందుకంటే మేం ప్రశాంతంగా బతకటం నీకు ఇష్టం లేదు. మమ్మల్ని ఇంకా పొడుచుకుని తినేదాకా నీకు మనశ్శాంతి ఉండదు. ఛీ, ఏం జన్మే నీది? చెప్పేది ఎలాంటి నిజమైనా నేను భరిస్తానమ్మా.
ఒకప్పుడు నిన్ను కడుపులో పెట్టి దాచుకున్నట్టే ఈ రోజు నిజాన్ని కూడా దాచుకుంటానమ్మా. చెప్పమ్మా, నువ్వెవరి వల్ల తల్లివయ్యావు? నీకు పుట్టిన బిడ్డ ఎక్కడుంది? రాయిలా ఎలా మారిపోయావే? ఎక్కడో అజ్ఞాతంలో ఉండి అందరినీ ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? నిజమే, నేనొక బిడ్డకి తల్లిని. ఆ నిజాన్ని ఒప్పుకోవాలంటే నేను నువ్వు కాదని చెప్పాలి. అలా చెప్పిన మరుక్షణం వాళ్ళ గుండెకి చచ్చిపోతారు. ఆ పరిస్థితికి నేను కారణం కాకూడదు. రీచ్ అయిపోయావు, చాలా దూరం రీచ్ అయిపోయావు. ఇంకొక అడుగు వేస్తే ఆకాశాన్ని అందుకునేంత దూరం రీచ్ అయిపోతావు. అన్ని డోర్స్ క్లోజ్ చేసేసావు. వాళ్ళు తప్పించుకోవటానికి ఇంకా ఏ దారి లేదు. రేపు కోర్టులో డిఎన్ఏ టెస్ట్ రిపోర్టు ద్వారా వాళ్ళ చరిత్ర బయటపడిపోతుంది. అందుకే వాళ్ళని కోర్టు వరకు లాగాను. ప్రాబ్లం చాలా సింప్లిఫై అయిపోయింది. దాన్ని బయటికి పంపించడానికి మనం ఏం కష్టపడక్కర్లేదు. అది వాళ్ళ కూతురు కాదని తెలిసిన తర్వాత వాళ్లే మెడబట్టుకుని బయటికి గెంటేస్తారు. అసలు దాని ఇంట్లో కూడా అడుగుపెట్టనివ్వరు. దాంతో మన శిరీష ఎక్కడుందో మనకు తెలిసిపోతుంది. ఏమంటావు నాన్న? అలా డల్గా ఉన్నావేంటి నాన్న? వాళ్ళు నా శిరీషని ఎక్కడో ఒక చోట దాచిపెట్టే ఉంటారు కదూ. దాచిపెట్టి ఉంటారనే నమ్ముతున్నాను. ఒకవేళ ఏదైనా... వద్దు, అలాంటి మాటలు అనకండి, భయమేస్తుంది. నువ్వు ఈ ఒక్క రాత్రికి ఓపిక పట్టు నాన్న. రేపు ఈ సమయానికి నీ శిరీష నీ కళ్ళ ముందుంటుంది. అది ఎక్కడుందో, అసలు ఉందో లేదో ఎవడికి తెలుసురా? పిచ్చిన మాలోకం. ఉంటే మాత్రం దాన్ని నేను బతకనిస్తానా? ఎందుకు ఏడుస్తున్నావమ్మా? అమ్మ పొత్తిళ్లలో ఉన్నప్పుడే అమ్మని పోగొట్టుకున్నాను. అప్పుడు మొదలైంది నా ఏడుపు. అమ్మ ప్రేమ కోసం ఏడ్చాను, నాన్న ప్రేమ కోసం ఏడ్చాను, పెంచిన తాత ప్రేమ కోసం ఏడ్చాను, నేను ప్రేమించిన వాడి ప్రేమ కోసం ఏడ్చాను, ఆఖరికి బిడ్డ ప్రేమ కోసం కూడా ఏడ్చాను. చివరికి నాకు బాధలు కన్నీళ్లే మిగిలాయి. ఈరోజు మా అమ్మా నాన్నల స్థానంలో నిలబడ్డ మంచి మనుషుల దగ్గర నేను మీ బిడ్డని కానని చెప్పుకోలేక, మిమ్మల్ని మోసం చేస్తున్నానని ఒప్పుకోలేక ఏడుస్తున్నాను. తమ బిడ్డ లేదని తెలిస్తే తట్టుకోలేరని ఆ స్థానంలోకొచ్చి ఈరోజు నువ్వు మా బిడ్డవి కాదు అని అనిపించుకునే స్థితికొచ్చాను. ఆ రోజు వాళ్ళని బతికించడం కోసం వచ్చాను.
రేపు కోర్టులో నిజం తెలిస్తే ఏమైపోతారనని నాకు భయంగా ఉంది. పుట్టిన దగ్గర నుంచి దేవుడు నాకిన్ని పరీక్షలు ఎందుకు పెడుతున్నాడు అంకుల్? అయ్యా జడ్జి గారు, మీకు దండం పెడతాను. నా మేనగోడలు నా బావ కూతురేనని చెప్పండి, లేదంటే నా బావ గుండె అయిపోతుంది. శిరీష తమ బిడ్డే కావాలని నా చెల్లెలు దేవుళ్లకు మొక్కుకుంది. శిరీష తన బిడ్డ కాదని తెలిస్తే ఆ తల్లి గుండె ఆగిపోతుంది. అమ్మో, ఈ టెన్షన్ మేము భరించలేకపోతున్నాం. ఆ డిఎన్ఏ రిపోర్ట్లో ఏముందో తొందరగా చెప్పండి జడ్జి గారు. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. శిరీష అనబడే అమ్మాయి తన బిడ్డ కాదు అని కృష్ణమూర్తి గారు, నేను వాళ్ల బిడ్డనేనని శిరీష గతంలో వాళ్లు వాదనలు వినిపించారు. ఆ వాదనలో ఎవరిది వాస్తవం, ఎవరిది అవాస్తవం అన్న విషయాన్ని డిఎన్ఏ రిపోర్టు నిర్ధారణ చేసింది. వర్త్ ల్యాబ్ వాళ్లు ఇచ్చిన డిఎన్ఏ రిపోర్టు ప్రకారం శిరీష అనబడే అమ్మాయి ప్రముఖ వ్యాపారవేత్త రుద్రమనేని కృష్ణమూర్తి సుమతిల కూతురు. కాదని నిర్ధారించడమైనది. రూపాన్ని పోలిన రూపంతో కృష్ణమూర్తి దంపతులను మోసం చేసిన ముద్దాయిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఇంటరాగేషన్ చేయవలసిందిగా ఆదేశించడమైనది. ఇంటరాగేషన్ అనంతరం ముద్దాయికి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించడమైనది. ఈ కేసుని
19వ తారీఖు వాయిదా వేయడమైనది. ఊరుకో బావా, ఊరుకో. ఆఖరికి నువ్వన్న మాటే నిజమైంది. ఇది నిజమో కల్లో నాకింకా అర్థం కావటం లేదు. నమ్మలేకపోతున్నాను బావా. ఇలాంటి సమయంలోనే గుండె రాయి చేసుకోవాలి కార్తీక్. బావగారు, నాన్న నాన్న అన్న పదానికి అర్థం తెలిసిన దానివైతే మమ్మల్ని ఇంత మోసం చేసేదానివి కాదు. అసలెవరు నువ్వు? మా శిరీషలా ఎందుకు నటించావు? మా శిరీష స్థానంలోకి వచ్చి ఎందుకు మోసం చేయాలని చూసావు? చెప్పవే, నిజం చెప్పు. నిన్ను ఆగండి, విడిచిపెట్టండి, దయచేసి ఏమీ అనకండి. ఇదంతా నీకు తెలిసే నడిపించావు కదూ. ఎవరిది? నా కూతురి స్థానంలోకి ఎందుకు వచ్చింది? నువ్వు నాతో ఎందుకు నిజం చెప్పలేదు? చెప్పు. వీళ్ళేం చెప్తారు? వీళ్ళ గురించి నేను చెప్తాను బావా. దీని పేరు సంధ్య. నీ ఆస్తి కొట్టేయాలని ఇది వీడు కలిసి పెద్ద ప్లాన్ వేశారు. శిరీషను మెల్లగా పక్కకు తప్పించి వీళ్ళు నీ కంపెనీలోకి ఎంటర్ అయిపోయి కోట్లు మింగేస్తున్నారు. ఈ విషయాలన్నీ నాకు ముందే తెలిసినా నేను నీతో చెప్పుకోలేకపోయాను. ఎందుకంటే అప్పటికి నీకు నా మీద సదభిప్రాయం లేదు కాబట్టి. వీళ్ళిద్దరూ పెద్ద దొంగలు బావా, పెద్ద కిలాడీలు. కృష్ణమూర్తి గారు, వీడి మాటలు నమ్మొద్దు. నేను చెప్పేది వినండి. ఎక్కడ నా కూతురు? ఎక్కడా? ఎక్కడా? ఇంకెక్కడ ఉంటుంది? ఎప్పుడో చంపేసి ఉంటారు. శిరీష, అమ్మా శిరీష, శిరీష. బావగారు, బావగారు, బావగారు లేవండి. బావగారు, శిరీష వస్తుంది. ఇంకేం కాదు, లేవండి. బావగారు, బావగారు, బావగారు లేవండి. బావగారు. శిరీష, ఏమైందమ్మా? చెప్పమ్మా. ఇదిగో మంచినీళ్ళు తాగు. ఏదైనా పీడకలా? అవునమ్మా. ఏమిటది? చెప్పుకోలేనిది. తల్లి దగ్గర చెప్పుకోవటానికి మొహమాటం ఎందుకమ్మా? చెప్పమ్మా. ఒకవేళ రేపు కోర్టులో నిజంగా నేను వీళ్ళ శిరీషని కాదని తెలిస్తే మా నాన్న గుండె ఆగిపోతుంది. చెప్పు తల్లి. కోర్టులో నేను మీ కూతుర్ని కాదని తీర్పు వచ్చింది. దాంతో నాన్నగారి గుండె ఆగిపోయిందా? నువ్వు మా కూతురివి కాదని తెలిస్తే నా ఊపిరి కూడా ఆగిపోతుందమ్మా.
వల్ల కొన్ని పొరపాట్లు జరిగుండొచ్చు. అంత మాత్రాన తల్లి కూతుర్ల బంధాన్ని వేర్చేసే అధికారం కోర్టుకు లేదమ్మా. కోర్టుకే కాదు, అమ్మ ప్రేమ నుంచి బిడ్డను వేర్చేసే శక్తి ఆ దేవుడికి కూడా లేదమ్మా. ఎవరో ఏదో అంటారని నువ్వెందుకు కలవరపడుతున్నావు? ఒకవేళ నిజంగా అలాంటి పరిస్థితే వస్తే నీకంటే ముందు మేం చచ్చిపోతామమ్మా. దయచేసి అలా మాట్లాడొద్దమ్మా. నువ్వు దూరం అయిపోతే మాకంతకు మించిన మార్గం ఏముంటుందమ్మా? ఏమీ ఆలోచించకుండా పడుకోమ్మా, పడుకో. ఇప్పుడు ఆ స్థానంలో ఉన్నది శిరీషనా లేక సంధ్యనా? సంధ్య అయితే నా శిరీష ఎక్కడున్నట్టు? శిరీష అయితే ఇంక నిన్ను మోసపోయినట్టేనా? అలా ఎలా విడిచిపెడతాను? ఏదో ఒక వైపు నుంచి నరుక్కుంటూ వస్తాను. శిరీషకు న్యాయం చేయాలని ఎన్నో బాధలు పడి చివరికి అన్యాయం చేయడానికి మనమే సాక్షులుగా మిగిలిపోతామనుకుంటే దేవుడు ఎంత గొప్ప పని చేశాడో చూసామమ్మా.